హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేల్స్. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే రోజు వ్లాగ్ అనమాట. కానీ ఈ వ్లాగ్ కంటిన్యూగా తీయడానికి కుదరలేదండి. ఈవినింగ్ కొంచెం బిజీగా ఉన్నాము. దట్టు ఈవినింగ్ కొంచెం రిలేటివ్స్ వచ్చారనమాట. దానివల్ల ఈవినింగ్ వ్లాగ్ అయితే ఏం తీయలేదు. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి నైట్ వరకు తీయలేదనమాట. ఇది మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగే ఆ రోజు మా హస్బెండ్ అయితే పిల్లలు బ్రెడ్ ఆమ్లెట్ కావాలని అనేసరికి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నారు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ నేను మాత్రం వేయనండి, ఆయన వంతే ఈ బ్రెడ్ ఆమ్లెట్ వేయడం మాత్రము. ఇంకా అందరం టిఫిన్ అయితే చేసేసాము. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇదిగో చూసారు కదా, ఇక్కడ బట్టలు అయితే ఉతికేస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసి తను కూడా బయటికి వెళ్ళారనమాట. పిల్లలు మటన్ తీసుకురావాలంటే ఇంకా సరే అని ఇంకా మటన్ తీసుకొచ్చారు. కొన్ని వెజిటబుల్స్ అదేవిధంగా జామకాయలు కావాలంటే తీసుకొని వచ్చారనమాట. క్లీన్ చేసేసారు. నేనేంటంటే ఇదిగోండి ఇంట్లో ఒక 5 ఎగ్స్ ఉండే, ఇంకా అవి కూడా బాయిల్ చేసా, మటన్లో వేద్దాము అన్నట్టు బాయిల్ చేసేసాను అనమాట. ఇక్కడే మా హస్బెండ్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేస్తున్నారనమాట. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, మెంతి కూర తీసుకొచ్చారు. ఇంకా పక్కకు వచ్చేసి కారం పొడి అయిపోతే ఆ కారం పొడి ఫిల్ చేస్తున్నారు. ఇంకా నేను ఈ మటన్లో కావాల్సినవన్నీ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మటన్ మసాలా, టమాటో, పచ్చిమిర్చి మసాలాలు అన్నీ వేసేసి మ్యాగ్నెట్ అయితే చేసుకొని పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడైతే ఇక మటన్ కర్రీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అదేవిధంగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇంకా మటన్ కర్రీ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి మటన్ కర్రీ అయితే చేసేసాను. అది చెప్పాలి కదా ఇలాంటివన్నీ చేసేటప్పుడు. న్యూ ఇయర్ తిరిగినాము. అవును, ఈ ఇయర్లో లాస్ట్ నాన్ వెజ్ మటనే ఉండాలి. ఇదిగోండి టమాటా మంచిగా ఉడికిపోయిందనమాట. ఇంకా ఇందులో వాటర్ పోసేసి ఒక 3-4 విజిల్స్కి ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా మటన్ కర్రీ అయ్యేసరికి 1:30 అలా అయింది. ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాము. చాలా బాగా కుదిరిందండి మటన్. ఎందుకంటే ఇక్కడ కొంచెం మంచిది దొరకదు మటను, కానీ ఈరోజు మాత్రం మంచిదే దొరికింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంతకుముందు బట్టలు ఉతికేసాను కదా, ఇంకా బట్టలు కూడా కొంచెం డ్రై అయిపోయాయి. ఇంకా వాటిని ఆరేస్తున్నాను అనమాట. ఏంది మమ్మీ అనుకోదు ఇది, చూడు నువ్వే. ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయటకి అయితే వచ్చాము. ఎందుకంటే సాటర్డే రోజు వెళ్ళాము కానీ షాపింగ్ అవ్వలేదు కదా, ఇంకా అందుకనే మళ్ళీ వచ్చామన్నమాట. నిన్న ఈవినింగ్ వచ్చాము షాపింగ్కి. ట్రయల్ రూమ్లో జనాలను తట్టుకోలేక మళ్ళీ వెళ్ళిపోయాము. ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఫాస్ట్గా తినేసి మళ్ళీ వచ్చాము. ఇప్పుడు మాత్రం దొరుకుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ట్రిప్కి వెళ్ళడానికి నాకు మా పిల్లలకి ఇద్దరికి షాపింగ్ చేసి వచ్చాము అనమాట. ఏం కొన్నామో అనేది మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. ఎవ్రీ ట్రిప్ షాపింగ్ అయితే అయిపోయిందండి పిల్లలది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిటర్న్లో బేకరీకి అయితే వచ్చాము. స్నాక్స్ కావాలంట. ఇంకా మాకు మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అన్నమాట ఈ బేకరీ. ఇంకా బేకరీకి అయితే వచ్చేసి ఇంకొకరేమో చికెన్ సమోసా ఒకటి, ఇంకొకరేమో పఫ్ ఏదో తీసుకున్నట్టున్నారు. ఇంక ఇద్దరు పిల్లలు తినేశారు. ఇంకా తిన్న తర్వాత నేను కూడా పానీపూరి తినేసాను అనమాట. ఇదేనండి ఈ మా సండే రోజు వ్లాగ్. ఈవినింగ్ వరకు ఇలా గడిచింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అదేవిధంగా లైక్ చేయండి. ఓకేనా? ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.